హల్లెలూయా అందరూ హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా ఇంతవరకు అందరూ కూడా ప్రార్థించారు. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో గడిచిన బసవ బుధవారం నుంచి ఈ బసవ బుధవారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన శ్రేష్టమైనటువంటి కృపను దేవుడు మనందరికి ఇచ్చి మనందరినీ యేసయ్య తన రెక్కల కింద ఉంచినందుకు ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దామా? మనస్ఫూర్తిగా చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, అందరు ఎట్లాగున్నారు? గడిచిన సంవత్సరం 2025 నుంచి 26 వరకు ఎట్లాగున్నారు అందరూ? దేవుడు అందరినీ క్షేమంగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 10:30 నుంచి ఇప్పటి వరకు బిడలు ప్రార్థన చేస్తానే ఉన్నారు. యెరూషలేము సంఘానికి ఒక అలవాటు ఏంటంటే ఇసుకు లేకుండా చేస్తారు. ఏమి లేకుండా? ఇసుకు పడరండి. గొప్ప కొంతమంది ప్రార్థన అయిన తర్వాత వచ్చారు. అమ్మా మీరు ముందుగా రావాలి ప్రభు సన్నిధిలో. గమనించండి, 10:30కే నేను రాకముందే వచ్చారు. చాలా సంతోషం. నేను రాకముందే వచ్చి ప్రార్థనలో పాస్టర్ గారు మొదలు పెట్టండి, మేము ప్రార్థన చేయాలి. అంత ఆసక్తి. ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే ముందుగా నేను రావాలి. దేవుడు ఎందుకని మనం రావాలి? మనం ముందుగానే వచ్చాం, కానీ యేసయ్య మన కొరకు చూడండి, ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత భాగ్యాన్ని విడిచిపెట్టాడో. మన ఇల్లు 1 గంట ముందు విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన చూడండి మన కొరకు చేసిన త్యాగాన్ని గురించి మనం చెప్పుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. ఇంకా అనేకులు రావాలి. సంఘమంతా కూడా రమ్మన్నాను. మరి అందరూ రావాలి. దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని సన్నిధిలో పోయిన సంవత్సరం బసవ బుధవారం వాక్యం గుర్తుందా? చెప్పమ్మా. సహోదరు లేచింది. అమ్మా, రోమాపత్రిక 8వ అధ్యాయం చదువమ్మా. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. సహోదరి అమ్మా, మరి సహోదరి మార్తమ్మ, నేను లేకపోయినా పాస్టర్ గారు అడుగుతాడు అనే ఉద్దేశం ఎందుకని పోయిన సంవత్సరం బసవ బుధవారం వాక్యం అడిగానంటే, సంవత్సరం అయిపోయింది, కానీ సంవత్సరం గతించిన ఆ రోజు ఏ మాట అయితే నేను విన్నానో అది నేను మనసులో ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశం కలిగి అడుగుతున్నాను. అమ్మా, పోయిన 25 బసవ బుధవారం రోజున క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, శిక్ష కొట్టివేయటానికే వచ్చాడు అని మనం చదువుకున్నాం. ఏదమ్మా శిక్ష? మనం పోయిన ఆదివారం చెప్పాం, పోయిన ఆదివారం చెప్పుకున్నాం. దేవుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి శిక్ష వేశాడా, శిక్ష కొట్టివేశాడా, విధించాడా? కొట్టివేశాడు. ఆయన ఎందుకు వచ్చాడు? కొట్టి వేయటానికే వచ్చాడు. అది మనం పోయిన బసవ బుధవారం రోజున పోయిన సంవత్సరంలో ప్రభువునందున్న వారికి ఏ శిక్షలు లేవు, ఏ శాపాలు లేవు, ఏ పాపాలు లేవు, తొలగించబడతాయని చదువుకున్నాం. ఈ బసవ బుధవారం రోజును గుర్తుపెట్టుకోండి. మళ్ళా 27వ సంవత్సరం అడుగుతా, నేను ఖచ్చితంగా అడుగుతా. మనమందరం కలకాలం ఉంటాం.
నమ్ముతున్నాం, అవునా కాదా? కలకాలం ఉంటాం మనం అందరం, కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాం యెరూషలేము మందిరంలో. కాబట్టి ఈరోజు చెప్పిన మాట 2027లో మళ్ళా అడుగుతా, చదువుకుందాం. యేసుక్రీస్తు వారి ఈ సంవత్సరం మాట ఏంటంటే, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఏమండి, మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలి? తండ్రి మనసు కలిగి ఉండాలా? భార్య మనసు కలిగి ఉండాలా? బిడ్డల మనసు కలిగి ఉండాలా? మా బాబాయ్ మంచోడండి, మా బాబాయ్ మనస్తత్వం నాకు రావాలా? మా పెదనాన్న మంచోడండి, మా పెదనాన్న మనస్తత్వం నాకు రావాలంటే మనిషి మనస్తత్వం మంచిది కాదు. నువ్వు ఎంత మంచోడైనా, మనిషి ఎంత మంచివాడైనా, మనిషి మనస్తత్వం ఎలాంటిదో చెప్పండి. ఎక్కడైనా ఒక చిన్న పొరపాట్లు ఉంటాయి, మనసులో ఖచ్చితంగా ఉంటాయి. సరే, దైవజనుడు అనుకో, పాస్టర్ గారు మీరు మంచి, ఏమో దైవజనుల్లో కూడా కొన్ని మనసులో కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ మనం ఏ మనస్సును కలిగి ఉండాలో తెలుసా? యేసయ్య మనస్సు కలిగి ఉన్నాం. ఎందుకనంటే యేసయ్య మనస్సు 100% స్వచ్ఛమైన మనస్సు. ఇకంతే, ఆ మనస్సును కలిగి ఉండాలని ఈ బసవ బుధవారం రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభం చేద్దాం. చూడండి, బసవ బుధవారం అని ఎందుకన్నారు? బసవ బుధవారం అందరూ ఏడికి పోతున్నాం? బసవ బుధవారం ప్రార్థన పోతున్నాం అందరూ అంటున్నాం. బసవ బుధవారం ఎందుకని అంటే, ఆయన యేసయ్య మన కోసం ఏమయ్యాడు? భస్మమయ్యాడు. భస్మం అంటే ఇప్పుడు వెనకటి కాలంలో ఋషులు చూశారా? తపస్సు చేస్తారే, ఋషులు నీళ్లు తీసుకొని చల్లారనుకో, నేను పాత సినిమాలు ఎక్కువ చూసేవాడిని, బొగ్గు పిచ్చి నాకు. ఆ మాయలు మంత్రాలు చూసేవాడిని, ఎక్కువగా అయ్యే చూసేవాడిని నేను. ఇదిగో ఇక్కడ నీళ్లు తీసుకొని నువ్వు మాడిపో అనగానే ఏమైద్ది? అట్లాగనే యేసయ్య మన కోసం ఏమయ్యాడంటే భస్మం. భస్మం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? భస్మము అంటే బూడిద. ఏందమ్మా? బూడిద. ఆయన మన కోసం ఏమయ్యాడు? బూడిదైపోయాడు. పరిమళ తైలముగా ఉండవలసిన ఆయన, అమ్మా ఏ తైలం? పరిమళ తైలముగా ఉండవలసిన యేసయ్య మన కోసం ఏమయ్యాడు? బూడిదైపోయాడు. ఎందుకో తెలుసా? మనల్ని పరిమళ తైలంగా మార్చటానికి, మనల్ని మనం బూడిదే. ఎవరమ్మా మనం? బూడిద. నేను బూడిదను అని ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో. నేను బూడిదను అన్నాడు. త్రాసు మీద ధూళి లాంటి వాడని అన్నాడు ఒక భక్తుడు. ఆ భక్తుడు పేరు చెప్పండి. ఆ భక్తుడు ప్రార్థన చేస్తూ అన్నాడు దేవుణ్ణి, అయ్యా నేను ధూళి లాంటి, ధూళంటే బూడిద. ఎవరా భక్తుడు? మనం అందరం బైబిల్ కొన్ని సంవత్సరాలు బట్టి చదువుతున్నాం ప్రభు సన్నిధిలో. అయ్యా నేను ధూళినయ్యా, నీ పాదాల కింద ధూళినయ్యా నేను. అబ్రహాము గారు అన్నది ఆ మాట. ఏమన్నాడు? ఆదికాండంలో సొదొమ పట్టణాన్ని కాల్చివేయటానికి దూతలు వెళుతున్నారు చూశారా? అప్పుడు ఆ దూతలను బ్రతిమలాడతా చివరికి బ్రతిమలాడి ఆ దూతలు పోవద్దయ్యా, పట్టణాన్ని కాల్చేయొద్దయ్యా, వద్దయ్యా యేసయ్య పాదాలు కాళ్ళ పడ్డాడు. అప్పుడు అంటాడు, అయ్యా బూడిదనైనా ధూళినైనా నన్ను ఒక్కసారి నా మనవి వినయ్యా. ధూళి మనం ఎవరమమ్మా? చెప్పాలి అందరూ. ధూళి అంటే ఏంది? బూడిద.
బూడిదిగా ఉన్న మనల్ని పరిమళ వాసనగా చేశాడు యేసయ్య. చేశాడా లేదా? మనం పరిమళ వాసనగా ఉండటానికి ఆయనేమయ్యాడు? మన స్థానమేమో ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని. ఎంత ప్రేమ అండి! ఈ మాట చెప్తుంటే కన్నీరు వస్తుంది, కన్నీరు వస్తుంది. ఈ మాట చెప్తుంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. యాకోబు పత్రికలో అంటాడు, దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడంట. ఆయన, మనం దరిద్రులు ఎవరు అమ్మా? ఆయన, మనమా? మనమే దరిద్రులవి. ఆయన ధనవంతుడు, శ్రీమంతుడు ఆయన. కానీ మన కోసం ఏమయ్యాడు ఆయన? మనల్ని ధనవంతులు చేయటానికి ఆయనేమయ్యాడు? దరిద్రుడయ్యాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానం మనకిచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈ మాటకు ఒక్కసారి అందరూ స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? సంతోషంగా స్తోత్రం చెబుదామా? నవ్వుతూ స్తోత్రం చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మనస్సు ఎలాంటిదో కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యంలో నుంచి మీకు చూపిస్తా. ఆయన మనస్సు ఎలాంటిదో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ, బైబిల్స్ ఉన్నవారు. ఈ వచనాన్ని మరలా ఈసారి 2027 బస్స బుధవారం అడుగుతా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మార్తమ్మ ఒక్కటే చెప్పింది, ఈసారి అందరూ చెబుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి అందరూ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. తీశారమ్మా? 5వ వచనం చదవండి. 5, 6, 7, 8. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందరూ ఈ మాట చెప్పండి. క్రీస్తు యేసునకు, అందరూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏ మనస్సును మనం కలిగి ఉండాలి? క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు అన్నాడు. ఈ మనస్సు అంటే ఏ మనస్సు? ఆయన మనస్తత్వాన్ని గురించి చెప్పాడు. ఆయన మనస్తత్వం ఎలాంటిదో చెప్పాడు. ఎలాంటిది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఏమండి? యేసయ్య ఏ స్వరూపం? అందరు చెప్పండి. యేసయ్య ఏ స్వరూపం? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన ఎవరు? దేవుని స్వరూపము కలిగిన వాడు. చాలా మంది ఆయనను గురించి తక్కువగా మాట్లాడతారు, తెలియనటువంటి వాళ్ళు. కానీ యేసయ్య అంటే ఎవరు అనుకున్నారు? ఏ స్వరూపం ఆయనది? చెప్పాలి. ఏ స్వరూపము?
దేవుని స్వరూపము ఆయనది. దేవుని స్వరూపం అంటే సామాన్యమైనది కాదు, అది శ్రేష్టమైనది, సృష్టిలో గొప్పది. అటువంటి స్వరూపము కలిగిన వాడై ఉండి ఇంకా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవునితో సమానమైన భాగ్యాన్ని కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. యేసయ్య ఎవరు? దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవది, దేవునితో సమానమైన భాగ్యము. దేవుడంతో యేసయ్య అంత. ఇప్పుడు దేవుడు యేసయ్య ఎవరు? ఒకటే. ఇద్దరా? కాదు, ఒకటే. యేసు అని ఎప్పుడన్నాడు తెలుసా? యేసోపు గారికి దూత మాట్లాడి చెప్పింది. ఏమని? మరియ గర్భాన బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ తన ప్రజల పాపమును రక్షిస్తాడు గనుక ఆయన యేసు అనే పేరు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటమ్మా? రక్షకుడు. ఆయన చేసే పనిని బట్టి యేసయ్య అన్నారు. కానీ ఆయన యొక్క భాగ్యం ఏంటో తెలుసా? దేవునితో సమానమైన భాగ్యము, దేవునితో సమానమైన మహిమ, దేవునితో సమానమైన దైవత్వము. అంతటి భాగ్యము కలిగిన వాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఆ భాగ్యాన్ని భాగ్యమని ఎంచుకొనలేదు. దేన్ని గొప్పగా ఎంచుకోలేదు ఆయన? దేవునితో సమానముగా ఉండుట, దానిని కూడా విడిచిపెట్టాడంట. దేన్ని విడిచిపెట్టాడండి? దేన్ని విడిచిపెట్టాడు? దేవునితో సమానమైన భాగ్యముగా ఉండుట ఎంచుకోలేదు. ఆ భాగ్యాన్ని కూడా ఆయన వదులుకున్నాడు. ఎవరి కోసం వదులుకున్నాడో చెప్పండి. ఎవరి కోసం వదులుకున్నాడు ఆ భాగ్యాన్ని? ఏమండి, ఏ రోజైనా మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకో ఆ పనిని బట్టి మనం ఆయుధాన్ని చేతబట్టుకొని వెళ్ళాలి. మనకి ఇంకొక ఆయుధం సపోర్ట్ కావాలి. ఇప్పుడు వరి కోతకు పోవాలి. ఏం చేసిపోతామమ్మా ప్రభావతి? వరి కోతకు పోతా, కొడవలి, ఇంకా క్యారేజీ. ఇప్పుడు ఈ రెండు లేకుండా పోతావా? సరే, పత్తికి పోవాలి, ఏం కావాలి? మిరపకాయలకు పోవాలి, ఆయుధాలు కావాలి. ఊరికి వెళ్ళాలి, పైసలు కావాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి సపోర్ట్ ఏదో ఒకటి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం కొన్నిటిని కలిగి వెళ్ళాలి. కానీ యేసయ్య ఇక్కడికి రావటానికి ఆ భాగ్యాన్ని తీసుకొని రాలా. అమ్మా వినండి, ఆయన గొప్పతనం. ఆ భాగ్యాన్ని తీసుకొని రాలా, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఏ భాగ్యము? తండ్రితో సమానంగా ఉండే భాగ్యము. గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టాడు, పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు. వెలుగులో ఉండవలసిన ఆయన సకల దూతల చేత నిత్యము కీర్తింపబడుచున్న ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, మన కోసం ఆయన అన్నీ విడిచిపెట్టి వస్తే మరి ఆయన కోసం మనం విడిచిపెడుతున్నామా ఏదైనా? ప్రశ్న అర్థం కాల అమ్మా. ఇప్పుడు ఆయన మన కోసం ఏం చేశాడు? ఏ విడిచిపెట్టాడు చెప్పండి? దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టాడే. మరి ఆయన కోసం మనం ఏం విడిచిపెడుతున్నాం? యేసయ్య కోసం బ్రతకటానికి మనం ఏం విడిచిపెడుతున్నాం? పాపాన్ని విడిచిపెట్టాలి, ఇంకా లోక సంబంధమైన పాపాన్ని
విడిచిపెట్టాలి, లోక సంబంధమైన ప్రేమను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టాలి. యేసయ్య అడుగుతున్నాడు ఈ బసవ బుధవారం రోజున, మరి కుమారుడా కుమార్తె, నీకోసం నేను అంత విడిచిపెట్టానే, నా కోసం ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఇంకా మనం ఏం చేస్తున్నామండి లోకంలో? ఇంకా 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 లోకంలో ఇంకా ఏదో ఒకటి మనం పాప సంబంధమైన అలవాటును కలిగి మనం జీవిస్తున్నాం. కానీ దేవుని కొరకు మనం కొన్ని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఏ విడిచిపెట్టాలో దేవుడు చెప్పాడు. యేసయ్య మన కోసం చూడండి ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి, అమ్మా మన కోసం ఎట్లాగా వచ్చాడంట? ఎక్కడలాగా వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ పోలికగా పుట్టాడు? మనిషి పోలికగా పుట్టాడు. ఏ మానవుడైతే పాపం చేశాడో, ఏ మానవుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని మాట చెప్పింది వినకుండా ఏదేను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి తోట నుంచి బయటికి వచ్చాడో, ఆ మానవుణ్ణి రక్షించటానికంట ఆ మానవుని పోలికను ఈయన ఏం చేశాడు? ధరించాడు. మానవుని పోలికను ధరించటానికి ఎంత బాధపడ్డాడో తెలుసా? ఒక పరిశుద్ధుడు తుచ్చమైన మానవుని పోలికను ధరించటం అంటే సామాన్యమా అమ్మా? ఏమండి, మనం ఏం చేస్తామండి? కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తామా లేదా? ఎవరైనా పై నుంచి కిందకు వస్తారా, కింద నుంచి పైకి పోతారా? సహజంగా అయ్యా కింద నుంచి పైకి పోవాలని అందరూ అనుకుంటారు. కానీ యేసయ్య ఏం చేశాడు మన కోసం? చెప్పాలి. ఎక్కడికి వచ్చాడు? పై నుంచి కిందకు వచ్చాడు. ఎట్లాగొచ్చాడు? మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఒక దాసుడు, ఒక దాస్యత్వం చేసే దాసుడుగా ఎవరి సృష్టికర్త ఉండి కూడా, అమ్మా వినండి, ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. ఆయన యజమానయుండి, ఆయన ఇంటికి ఓనర్ అయ్యుండి, లోకానికి సృష్టికి ఓనర్ అయ్యుండి ఏ స్వరూపం ధరించాడమ్మా? ఏ వేషం వేశాడమ్మా? దాసుని స్వరూపము ధరించి. ఏమండి, మనం దాసుని స్వరూపాన్ని ధరిస్తామా? దాసుడంటే ఎవరో తెలుసా? అసలు దాసుడంటే ఎవరు? దాస్యత్వం చేస్తారు చూసావా? ఏ పని చెబితే ఆ పని చేయాలి. జీతగాడు, ఆయన జీతగాడి వేషం వేసుకొని ఓనర్ అయి ఉండి, ఇంటికి యజమాని ఉండి, ఆస్తికి వారసుడై ఉండి, దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునుగా, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడు రిక్తుడు అంటే అర్థం ఏంటమ్మా? అయ్యా, ఏమీ లేనివాడు రిక్తుడు. కనీసం ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం ఉందా అమ్మా? చెప్పండి, సత్రంలో స్థలం ఉందా? ఎక్కడా స్థలం లేదండి. ఈ సృష్టి ఆయనది. ఈ సృష్టి ఆయన, సమస్తము ఆయన సృజించిందేగా. మరి ఆయనకి ఏమి లేదంట? ఏమి లేదమ్మా? స్థలము లేదు. తన్ను తాను రిక్తుడిగా చేసుకొనెను అంటే ఏమీ లేనివాడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఎందుకని? ఏమీ లేని మనల్ని అన్నీ కలిగి ఉండేటట్టు చేయటానికి రిక్తుడుగా మన మధ్యలోనికయ్యా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు?
ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేశాడు ఆయన? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆకారమందు మనిషిగా కనపడ్డాడు. ఆయన ఆకారమందు మనిషిగా కనపడ్డాడు. కనీసం ఆయనను ఎవరైనా లెక్క చేశారమ్మా? మనిషి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు ఆయన్ని? అందుకనే అన్నదమ్ములు అన్నారంట, ఇతను వడ్లవాణి కుమారుడు గాడా అన్నారా లేదా? ఎంతమంది చదివారు ఆ మాట? అమ్మా, ఇతను మరియ కుమారుడు కాదా, మన యేసోబు గారి కుమారుడు కాదా? ఒక మనిషిగా కూడా లెక్క చేయలా. కానీ మనిషి ఆకారములో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, చూడండి, ఎంతగా మనుషులు లెక్క చేయకపోయినా, మనుషులు అసహించుకున్నా, మనుషులు ద్వేషించినా కూడా మనందరి కోసం, సమస్త మానవాళి కోసం చూడండి ఏమయ్యాడు. అమ్మా, ఏమయ్యాడు? మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. ఏ మరణం పొందాడు ఆయన? చెప్పాలి. ఏ మరణం? శిలువ మరణము. చూడండి, శిలువ మరణం అనేది భయంకరమైన శిక్ష. రోమా సామ్రాజ్యములో రోమీల కాలములో భయంకరమైన దొంగలకు వేసే శిక్ష ఏందో చెప్పండి. చెప్పాలి. ఏం శిక్ష అయ్యా? శిలువ శిక్ష. శిలువ శిక్ష అందరికైరు. శిలువ శిక్ష అందరికైరు. మరి పాస్టర్ గారు ఎవరికి వేస్తారు శిలువ శిక్ష? బాగా ఘోరం చేసిన వాళ్ళకి, బాగా నేరాలు చేసిన వాళ్ళకి, విపరీతమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళకి, భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళకి ఏం చేస్తారంట? రోమా సామ్రాజ్యంలో శిలువ విధించేవాళ్ళు. ఆ శిలువ మరణము. ఏ మరణమమ్మా? శిలువ మరణము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రారంభంలో పాట పాడుకుందాం. శిలువలో, ఆ శిలువలో, ఆ ఘోర కల్వరిలో తొలువల మాచలో వ్రేలాడిన యేసయ్యా, వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. శిలువలో, ఆ శిలువలో, ఆ కల్వరిలో తొలువల మాచలో వ్రేలాడిన యేసయ్యా, వ్రేలాడిన హల్లెలూయా. యేసయ్య ఎక్కడ వేలాడాడమ్మా? శిలువలో వేలాడాడు. తులువుల మధ్యలో, దొంగల మధ్యలో దొంగగా చిత్రీకరించబడి, నేరస్తుడిగా చిత్రీకరించబడి, ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, శిలువ మరణము పొందాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు పొందాడండి ఆయన? ఎందుకు పొందాడు అండి అంటే, వాస్తవానికి ఆ శిలువలో మనము వ్రేలాడాలి. ఎవరండి? ఎవరు? మనము. ఎస్, వీఆర్ ద. మనము శిలువలో వ్రేలాడాలి. ఆ కలువరిలో శిక్ష ఎవరికి? మనకి.
మన శిక్ష అది. తీయండి గలతీయులకు రాసిన పత్రిక, ఆ శిక్ష మనకే. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఒక మాట అంటున్నాడు. గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము తీశారా? 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేటు యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శాపగ్రస్తులు ఎవరు? యేసయ్య, మనమా? శాపగ్రస్తులు ఎవరు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకో తెలుసా వాళ్ళు శాపగ్రస్తులైంది? ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు వాళ్ళు నిలకడగా లేరు గనుక. ఉన్నారా నిలకడగా? అన్నీ చేశారా? ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నీ చేయలేదు. నిలకడగా ఉండని వాడికి ఆ శిక్ష విధించబడుతుంది. అమ్మా, వీళ్ళందరూ నిలకడగా లేరు. నిలకడ లేని మానవునికి శిక్ష విధించాలి. మానవునికి నిలకడ ఉందా? ఒక చోట నిలబడుతున్నాడా? ఒక చోట ఉంటున్నాడా? లేడు. తనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. నిలకడ లేని మానవుడికి ఆ శిక్ష, శిలువ శిక్ష విధించాలి. ధర్మశాస్త్రాన్ని, విధులు పాటించని వారికి ఆ శిక్ష విధించాలి. ఆ శిక్ష అమలుపరచాలి. కానీ ధర్మశాస్త్రం యందు నిలకడలేని వాని స్థానములో ఎవరు పొందారు? ఆ శిక్షను ఎవరు పొందుకున్నారమ్మా? ధర్మశాస్త్రాన్ని పాటించిన యేసయ్య పొందుకున్నాడు. అయ్యా, పాటించని వారినేవో తప్పించి పాటించిన ఈయన అక్కడికి ఎక్కాడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలకడగా లేని మనకి ఆ శిక్ష, నిలకడగా లేని మనకి ఆ శిలువ శిక్ష. కానీ నిలకడగలిగిన ఆయన నిలకడ లేని మనల్ని నిలకడగా ఉంచటానికి దేవుడు ఆ శిక్షను పొందుకున్నాడు. అంతేకాదండి, ఆ శిలువ ద్వారా మానవుని పాపాన్ని కడగటానికి దేవుడు శిలువను ఎక్కాడు. ఇందాక మనం పాట పాడుకున్నాం. శిలువ చెంత నాడు కాలుష కడిగి వేయున్. ఏ చెంత? ప్రపంచములో నువ్వు ఏ చెంతకు పోయినా నీ పాపాలు కడిగి వేయబడతాయా? బంధువుల చెంతకు పోతే పాపాలు కడిగి వేయబడతాయా? భర్త చెంతకు పోతే, భార్య చెంతకు పోతే, ఆ లోకములో ఏ చెంతకు పోయినా, ఏ ప్రక్కకు పోయినా నీ పాపాలు కడిగి వేయబడవు. గాని ఒక్క శిలువ దగ్గరకు వస్తే పాపాలన్నీ ఏమవుతాయి అమ్మా? స్తోత్రం చెప్పండి ఈ మాటకి. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఈరోజు సమస్త మానవాళి పాపములను కడగటానికి ఆ శిలువను పొందాడు. ఆ శిలువను ఆయన పొంది శిలువ చెంత మనలందరినీ చేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిలువలో ఏముందయ్యా? శిలువ చెంతకు పోతే పాపాలు కడిగి వేయబడతాయి. ఆ శిలువలో ఏముంది? కొయ్యే కదా. మరి ఆ కొయ్య కడిగిద్దంటే ఆ కొయ్య మీద వ్రేలాడుతుంది ఎవరో చెప్పండి? యేసయ్య గాయాల్లో నుంచి ఏం గారుతుంది అమ్మా? గాయాల్లో నుంచి ఏమొస్తుందమ్మా? యేసయ్య గాయాల్లో నుంచి ఏమొస్తుంది? యేసయ్య గాయాల్లో నుంచి రక్తం. ఏ రక్తం అది? నిష్కలంకమైన అమూల్యమైన రక్తం.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. హల్లెలూయా. ఏం కడిగింది యేసయ్య రక్తం? ప్రతి ఘోర పాపమును కడిగి వేయును గాక. అందుకనే అమ్మా ఆయన సిలువను పొందింది ఎందుకో తెలుసా? మన కోసం మన అపరాధాలు కడిగి వేయటానికి ఆ గాయాలలో నుంచి ప్రవహిస్తున్న రక్తపు దారలు ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, చూడండి హెబ్రీ పత్రికలో అంటాడు, మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అవునా? మేకల రక్తం తీసేసినయా? కోడెల రక్తం తీసేసినయా? పావురం రక్తం తీసేసిందా? గేదె రక్తం తీసేసిందా? మనిషి రక్తం పాపాలు తీసేసినయా? లేదు. ఏ రక్తం తీసేసిందో తెలుసా? నిష్కలంకుడి రక్తం. పరలోకాన్ని విడిచిపెట్టిన పరిశుద్ధుని రక్తం మన పాపాలను ఏం చేసింది చెప్పండి? శుభ్రంగా కడిగింది. ఎందుకో తెలుసా? పాపాలను కడగాలంటే పాపము లేని రక్తమైతేనే కడిగింది. ఇప్పుడు బాయిలో పడ్డోడిని లాగాలంటే ఒడ్డును ఉండోడు లాగుతాడా? బాయిలో ఉండోడే బాయిలో వాడు లాగుతాడా? అంతే కదయ్యా. ఒడ్డు నుండేమో యేసయ్య, బురదలో ఉందేమో మనల్ని లాగటానికి ఆయన బురదలో దిగాడు. ఎవరు లాగటానికి? మనల్ని లాగటానికి ఆయన బురదలో దిగి మనల్ని ఒడ్డుకు నెట్టాడు, ఒడ్డుకి ఇసిరేశాడు. ఆయన బురదలో ఉన్నాడు. అయ్యా నువ్వెందుకయ్యా బురదలోకి వచ్చావంటే ఆయన అంటాడు, నేను ఇక్కడికి రాకపోతే నువ్వు ఒడ్డుకు పోలేవు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు యేసయ్య. అందుకనే శిలువ మరణము, ఏ మరణమమ్మా? మరలా ఫిలిప్పీ పత్రికలోనికి రండి. శిలువ మరణము, శిలువ మరణము చదువమ్మ. పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను, స్తోత్రం చెప్పండి ఈ మాటకి, ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా అమ్మా? ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఏ తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించటానికి ముందుకొచ్చాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి, మనం చేయని తప్పుకు శిక్షను మనం అనుభవిస్తామా? ఏం చేస్తాం మనం? పాస్టర్ గారు నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు అనుభవించాలి? తప్పు చేసిన అనుభవించాలి, అవునా కాదా? కానీ యేసయ్య యేసయ్య తప్పు చేసింది మనం, శిక్ష అనుభవించింది ఆయన. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ! తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు ఎంత గొప్పదంటే పరలోకాన్ని విడిచి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ సింహాసనాన్ని వదిలి రిక్తుడుగా, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడుగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే బసో బుధవారం మనకేమి నేర్పుతుందో చెప్పండి? మనం ప్రార్థనకు వచ్చాం, చక్కగా పని మానేసుకొని అందరం ప్రార్థనకు వచ్చాం, వచ్చి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ ఇది కాదు మనకు ఏంటో తెలుసా? ప్రభు తన్ను తాను తగ్గించుకున్నట్టుగా ఈ 2026లో అన్ని చోట్ల నువ్వు ప్రభు వలె తగ్గించుకోవాలి. అది యేసయ్య మనసు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు నేను తగ్గేదే లేదు, డైలాగ్ వచ్చింది ఈ మధ్యన ఒకటి. తగ్గేదే లేదు, ఎక్కడా తగ్గనో, తగ్గాలి. మనంగా తగ్గింది మొట్టమొదట. ఆయన తగ్గాడు. ఎట్లాగ తగ్గాడు ఆయన? ఆయన ఎంత తగ్గాడు? పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దాసుని రూపాన్ని ధరించుకునే విధంగా తన్ను తాను. ఆ తగ్గింపులో కొంచెమైనా నువ్వు తగ్గించుకోవా? నేను తగ్గించుకోనా? నీ భర్త ముందు, నీ బిడ్డల ముందు, అందరి ముందు ఎవరైనా అన్న తగ్గించుకోవా? తగ్గను. ఏ తప్పు చేయకపోతే నేను ఎందుకు తగ్గాలి? ప్రియమైన దేవుని పిల్లారా, తగ్గింపులోనే ఆశీర్వాదం ఉంది.
నీ తగ్గింపులోనే నీవు విధేయతలోనే నీ ఆశీర్వాదం ఉంది. నేను పాస్టర్ గారు విధేయత చూపను అన్నావనుకో, నీకు ఆశీర్వాదం రాదు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. విధేయత కలిగి సేవకుడికి, సంఘానికి, దేవునికి, పెద్దలకి, తల్లిదండ్రులకు విధేయత కలిగి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు అది యేసయ్య మనస్సు. ఏ మనసు చెప్పండి? యేసయ్య మనసు అంటే ఏ మనసు అండి? శిలువ త్యాగం ఒక్కటేనా యేసయ్య మనసు? కాదండి. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయత కలిగిన వాడు. అది యేసయ్య మనస్సు. ఏ మనస్సు? యేసయ్య మనస్సు. ఇంకా ఒక మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడో తెలుసా? అందుచేతను పరలోకమందులో గాని భూమి మీద భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఏ నామం ఇవ్వబడింది? అందరూ అనండి పైనామము. అందరూ అనండి పైనామము. అందరి చెయ్యి చూపించండి, ఏలు చూపించండి. పైనామము. కింద నామమా పైనామమా? పైనామము. ఒకప్పుడు కింద ఉన్నాడు కదా ఆయన. ఒకప్పుడు కిందున్నాడు. తండ్రికి విధేయతం కావటం వలన, తండ్రి చెప్పిన మాట వినటం వలన ఇప్పుడు పైకి వెళ్ళాడా లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసయ్య నామములో ప్రతి మోకాలు వంగుతుందా లేదా? వంగని మోకాలు. ఒక పాట కూడా ఉంది, అరిటాలమ్మ గారు ఒక పాట పాడేది. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట. ఎందుకని వంగిపోవాలండి ఆయన నామములో? ఎందుకని వంగిపోవాలి ఆయన నామములో అంటే, ఆయన నామము ఎంత గొప్పదో, ఆయన నామము ఎంత శక్తివంతమైనదో. యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు కొంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏ నామములో ఉందమ్మా శక్తి? ఎందుకని ఆయన నామములో అంత శక్తి ఉంది? ఎందుకని అంత శక్తి ఉందో చెప్పమంటారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు గనుక. ఏ చిత్తాన్ని? తండ్రి చిత్తం నెరవేర్చాడు గనుక, తండ్రి చెప్పినట్టు విని విధేయత కలిగిన వాడై తండ్రి చెప్పింది చేశాడు గనుక ఆయన నామానికి అంత శక్తి ఉందంట. మరి చూడండి, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు అందరూ ఏమడుగుతున్నారు? అయ్యా మా కొరకు ప్రార్థన చేయరా, యేసయ్య నామములో ఒక్కసారి మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా అడగవలసిందే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనసు ఏ మనసమ్మా? యేసయ్య మనసు ఏ మనసు అమ్మా? మన కోసం, మన సమస్త పాపము నుంచి మనం రక్షించటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, పరిపూర్ణమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించటానికి వచ్చి నీవు పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు. మరి నీ కోసం అంతగా అన్నీ విడిచిపెట్టాడే, మరి యేసయ్య కోసం నువ్వు ఏ విడిచిపెడుతున్నావు చెప్పండి? మనం ఏం విడిచిపెడుతున్నాం యేసయ్య కోసం? అమ్మా దయ్యమ్మ గారు అన్నీ విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. యేసయ్య కోసం
దేవుని గారు అంటుంది, అయ్యా నేను అన్ని విడిచిపెట్టా, ఆయన నా కోసం అన్ని విడిచిపెట్టినప్పుడు, నన్ను రక్షించినప్పుడు, నన్ను కాపాడినప్పుడు మనం కూడా తండ్రికి ఇష్టము లేని వాటిని ఏం చేయాలి? మనం ఎవరికి ఇష్టం లేని వాటిని? తండ్రికి ఇష్టము లేని వాటిని విడిచిపెట్టగలిగితే ఈ బసవ బుధవారం ప్రార్థనకు వచ్చినందుకు ఫలితం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా అయ్యా నీకోసం నేను విడిచిపెడతానయ్యా, ఈ లోక సంబంధమైన పాప జీవితం నాకొద్దయ్యా, నీకు నచ్చని పని నాకు వద్దు, నేను విడిచిపెడతానయ్యా, ఈ బుధవారం రోజున నేను ప్రార్థన తీర్మానం తీసుకుంటున్నా, నువ్వు నా కోసం అన్నీ విడిచిపెట్టినప్పుడు నేను నీ కోసం ఈ చిన్న అలవాటుని విడిచిపెట్టలేనా? ఈ చిన్న పాపాన్ని విడిచిపెట్టలేనా? ఈ లోక సంబంధమైన దురాశను నేను విడిచిపెట్టలేనా? విడిచిపెడతానయ్యా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసయ్య కోసం చెప్పండి ఏం విడిచిపెట్టిందమ్మా? ఏం విడిచిపెట్టింది ఆ స్త్రీ? యేసయ్యా చనిపోవలసిన నన్ను బ్రతికించావు, నా మీద పడవలసిన శిక్షను రద్దు చేశావు, నీకోసం నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రేమిస్తున్న ఈ వ్యభిచారాన్ని ఈ క్షణములో విడిచిపెడుతున్నానయ్యా, నీకోసం నేను విడిచిపెడుతున్నాను ప్రభు అని కన్నీరు గార్చంట ఆ కొండని, ఏ కొండని? ఆ కొండనంట పగలగొట్టి ఈ కొండ తీసుకొని వచ్చి నేను పాపం చేస్తున్నానయ్యా, ఈ కొండ వంకతో నేను పాపం చేస్తున్నానయ్యా, నీళ్ళకని వచ్చి నేను ఈ బావి దగ్గర పాపం చేస్తున్నానయ్యా, ఎవరు చూడకుండా పాపం చేస్తున్నానయ్యా, ఈ పాపానికి కారణమైన ఈ పాపం అనే కొండని నేను పగలగొట్టా నీ కోసం ప్రవ్వా, ఇక ఈ కొండ నాకొద్దు, ఈ నీళ్లు నాకొద్దు, నీవిచ్చే నీళ్లు నాకు చాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య కోసం మనం విడిచిపెట్టవలసింది ఏంటో చెప్పమంటారా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనం ఏ విడిచిపెట్టాలో దేవుడు చెప్పాడు. ఏ విడిచిపెట్టాలి దేవుని కొరకు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఏం మానేయాలండి? యేసయ్య కోసం మనం ఎన్ని ఉన్నాయి? లెక్క అయింది అక్కడ ఎన్ని మానేయాలి? ఎన్ని ఉన్నాయి అక్కడ? దుష్టత్వం 1, కపటము 2, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. ఈ 5 మానేద్దామా వద్దా? ఈ 5 విడిచిపెడతామా వద్దా? నేను విడిచిపెడతాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే గట్టిగా చెప్పట్లేదంటే అర్థం ఏంటి? చెప్పండి ఆ మాట గట్టిగా. స్తోత్రం గట్టిగా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎందుకు అలీలో చెప్పాం మనం? యేసయ్య నా కోసం అంత విడిచిపెట్టి నా దగ్గరకు వస్తే నేను యేసయ్యకి నచ్చంది నాలో ఉండకూడదు, నేను విడిచిపెడుతున్నా. ఈ బసవ బుధవారం రోజున నాలో ఉన్న ఈ 5 బసవైపోవును గాక. అవునా కదమ్మా? ఆయన మన కోసం బసం అయితే మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి? బసం చేయాలి. అందుకనే మనమందరం మరలా వచ్చే బసవ బుధవారం వరకు ప్రభుకి ఇష్టమైనవి చేస్తూ, ప్రభుకు నమ్మకమైనవి చేస్తూ, ప్రభు దృష్టిలో యథార్థంగా నీవు, మనందరి కుటుంబాలు, మన సంఘాలు, గ్రామాలు ప్రభు క్షేమముగా ఉంచాలని దైవజనుడుగా ఆశిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.